వీడియో ప్రజెంట్ చేసిన ఈ రకంగా వీడియో సొంత కూతురు మాట్లాడింది. మరోవైపు ఎంపీ టికెట్ను మోటివ్గా చూపిస్తూ ఉన్నారని చెప్పి నేను కోర్టులో కూడా పెట్టినా. దాన్ని ఓవర్కమ్ కావడానికి ఏం చేసిందో తెలుసా మీకు? దాన్ని ఓవర్కమ్ కావడానికి ఇది మరీ విచిత్రంగా ఉంటుంది. ఇది మరో ఉదాహరణ. దాన్ని ఓవర్కమ్ కావడానికి మే 2023 అంటే నాకు బెయిల్ వచ్చిన తర్వాత దాదాపు సిబిఐ దగ్గర 13 సార్లు వాంగ్మూలాలు రికార్డ్ చేయించినారు. 13 సార్లు, బహుశా ఇది రికార్డు ఉండొచ్చేమో. మే 2023లో నాకు బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఈ డిఫెక్ట్ కనిపించింది. వాళ్ళకు తానే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ నాన్న వివేకానంద రెడ్డి గారు స్వయంగా తను కష్టపడి అవినాష్ని ఎంపీ చేయడం కోసం కష్టపడతా ఉన్నాడని చెప్పి స్వయంగా తానే చెప్పిన వీడియో తనకు నెగిటివ్ అవుతుందని చెప్పి అది ఓవర్కమ్ కావడానికి మే 2023లో నాకు బెయిల్ వచ్చిన తర్వాత సిబిఐ దగ్గరికి పోయి ఏమని చెప్పింది తెలుసా? దానికి రీజను అంటే ఈ 4 ఏళ్ళు 2019 నుంచి 2023 వరకు 13 సార్లు ఏ ఒక్కసారి చెప్పలే. ఇది నాకు బెయిల్ వచ్చిన తర్వాత దాన్ని ఓవర్కమ్ కావడం కోసం మళ్ళా పోయి సిబిఐ దగ్గరికి పోయి ఐ థింక్ దిస్ ఈజ్ మే 31, 2023 ఏమని చెప్తుందంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రకంగా చెప్పంటే నేను చెప్పినా అని చెప్తుంది. దయచేసి ఎవరు నవ్వాకండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రకంగా చెప్పమంటే నేను చెప్పినా అని చెప్తారు. ఎప్పుడు 4 ఏళ్ల తర్వాత. 4 సంవత్సరాలు 13 వాంగ్మూలాలు మీరు సిబిఐకి ఇచ్చినారు, ఏ రోజు చెప్పలే. ఓకే, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటే ఎన్ని చెప్తున్నారా మీరు? ఈరోజు ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తే చెప్పారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెప్తున్నారా? ఎవరు చెప్తే చెప్తున్నారు ఎన్ని? లేకుంటే రాధాకృష్ణ గారు చెప్తే చెప్తున్నారా? ఎవరు చెప్తే ఈరోజు మాట్లాడుతున్నారు? ఎవరో ఒకరు చెప్పండి, మీరు మాట్లాడరు కదా దీని ప్రకారము. సో ఇది మరొక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. సిబిఐ వాళ్ళు దే ప్రెజెంటెడ్ ఇన్ ద హైకోర్ట్ దట్ అవినాష్కు ముందే విషయం తెలుసు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్. ఇన్సిడెంట్ జరిగిందని ముందే అవినాష్కు తెలుసు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ సో దట్ హీ కుడ్ ఇమీడియట్లీ గో ఆన్ స్క్రీన్ ద ఎవిడెన్స్ అని నా మీద ఒక అభియోగం మోపారు. అంటే నాకు ముందే అంతా తెలుసంట, నేను ఎవరో ఫోన్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తానంట. ఆ ఫోన్ కాల్ వస్తే వెంటనే హుటాహుటిని ఇంటికి పోయి నేను ఎవిడెన్స్లు స్క్రీన్ చేయొచ్చు, తుడిచేయచ్చు అని నేను వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పి మరొక అభియోగం. ఇది కూడా స్పష్టంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా ఫస్ట్ శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు? ఫస్ట్ నా క్వశ్చన్. శివప్రకాష్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ వివేకానంద రెడ్డి గారు. సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు, సునీతమ్మ సొంతం మామ. హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు. మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమ్మలమడుకు బయలుదేరినా. కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే కృష్ణాలయం ఉందో అప్పటికి ఇంకా కట్టలేదు కృష్ణాలయము. అక్కడ నుంచి రింగ్ రోడ్లోకి ఎంటర్ అయినా ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావింటికి బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే యూటర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన. ఎక్కడెక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాలే. ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు? నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా? అసలు నాకేమన్నా కాలజ్ఞానినా? నేనేమన్నా శివప్రకాష్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేస్తాడని నాకు ఎలా తెలుసు? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సిబిఐ, క్వశ్చన్ టు సునీతక్క, క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో. ఎలా తెలుసు వీళ్ళకు? అంటే నేను ఎలా కనుక్కోగలను పలానా వ్యక్తి ఇప్పుడు 1 గంట తర్వాత అన్న నాకు ఫోన్ చేస్తాడని నేను చెప్పగలనా? చెప్పలేను కదా. ఎలా చెప్పగలను నేను? ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ అంట. నేను చెప్పగలను. ఎప్పుడు చెప్పగలను తెలుసా? నేనంతగా నేను ఒక మనిషిని ఆర్గనైజ్ చేసుకొని ఆడికి పోయి ఫోన్ చేయపో అంటే అప్పుడు చెప్పగలను. ఎందుకంటే ఆ క్రైమ్లో నా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి. బట్ ఇక్కడ నా భాగస్వామ్యం లేదు. ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇంట్లో డెడ్ బాడీ చూసిన వ్యక్తి హైదరాబాద్కు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన 2-3 ముగ్గురికి ఫోన్ చేసినాక మళ్ళీ 3వ మనిషి నాకు ఫోన్ చేసినాడు. నేను ఒక 3-4 వెహికల్లో పోతా ఉన్నా, తిప్పుకొని అందరం కలిసి పెదనాన్న ఇంటికి పోయినాం, వివేకం పెదనాన్న ఇంటికి పోయినాం. అంటే దీన్ని నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎలా నేను వెయిట్ చేస్తున్నా అని ఎలా వీళ్ళు చెప్పగలరు? థర్డ్ పర్సన్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎలా వీళ్ళు చెప్పగలరు? ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లైండ్ అలిగేషన్? నిజంగా మీరు ఆలోచించండి. ఆ ఫోన్ కాల్ ఇంకొక 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి, నేను ఆ పాటికి ఇంకా సుమారుగా దూరం పోయింటా కదా. నేను వెనక్కి రావడానికి మరొక 15-20 నిమిషాలు పట్టిండేది కదా. అప్పుడు ఈ అలిగేషన్సే నా మీద వచ్చిండేటి కాదు కదా. ఇంత కామన్ సెన్స్ కూడా అప్లై చేయకుండా అలిగేషన్స్ చేయడము, నిందలు వేయడము కరెక్టా? ఇంకోటి అంటారు,
నేను ఈ వాదన తీసుకొస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, అసలు జమ్మలమడుగు ప్రోగ్రామే లేదంటారు. ఇది ఇంకా అన్యాయం. జమ్మలమడుగు ప్రోగ్రామే లేదు, అంతా హంబక్కు, ఆడ ప్రోగ్రాం లేదు పాడు లేదని చెప్పి చెప్తారు. నేను మళ్ళీ హైకోర్టుకు అఫిడవిట్ చేసిన, అడిషనల్ అఫిడవిట్. నేను ఎక్కడ బయట నుంచి వీడియోలు కూడా పెట్టలే, ఏం పుకార్లు రాయలే. వీళ్ళు రికార్డ్ చేసిన విట్నెస్లు, సిబిఐ రికార్డ్ చేసిన వాంగ్మూలాలు 69, 70, 71 మొత్తం 320 మందిలో ఒక 5 వాంగ్మూలాలు. ఆ 5 వాంగ్మూలాలు చాలా స్పష్టంగా 5 మంది చెప్తారు. అవినాష్ రెడ్డితో పాటు మేము ఒక 3-4 బండ్లలో అందరం జమ్మలమడుగుకు బయలుదేరినాము. బయలుదేరిన 2 నిమిషాల తర్వాత ఆయన బండి యూటర్న్ తీసుకుంది, మేము కూడా యూటర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయినామని చెప్తారు. అంటే ఇంత స్పష్టంగా మీరు రికార్డు చేసిన మీ ఓన్ వాంగ్మూలాలే, మీరు రికార్డ్ చేసిన వాంగ్మూలాలే చెప్తా ఉన్నాయి. మీరు ఏ రకంగా జమ్మలమడుగు ప్రోగ్రాం లేదని చెప్పగలిగినారు? ఆ రోజు జీకే కొండారెడ్డి జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీలో జాయినింగ్ ఉన్నమాట వాస్తవం. ఆయనతో మరొక 70 నుంచి 100 మంది పార్టీలో జాయిన్ అయ్యే మాట వాస్తవం. ఇది ఏమన్నా సీక్రెటా? ఏమన్నా దాదాపు 100 మంది ఆ రోజు కొండారెడ్డితో పాటు పార్టీలో జాయిన్ చేశారు. ఇది నేను కోర్టులో పెడితే నాకు బెయిల్ వచ్చిన తర్వాత దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ సిబిఐ వాళ్ళు ఎవరినో టామ్, డిక్ అండ్ హ్యారీని జమ్మలమడుగు నుంచి ఇద్దరిని పిలిపించుకొని ఆ రోజు జమ్మలమడుగులో అవినాష్ రెడ్డి ప్రోగ్రాం లేదని చెప్పి రాపించుకుంటారు నాకు బెయిల్ వచ్చిన తర్వాత. అంటే ఇవన్నీ కూడా నేను వాళ్ళ